అన్నీ ఎరిగినటువంటి గొప్ప దేవుడవు నీవు. వాక్యములోకి వెళ్ళబోతున్నామయ్యా. నీ బిడ్డలకు ఏ మాటలు అవసరమో ఆ మాటల ద్వారా నీ బిడ్డలను పలుకరించి, ఆదరించి, మాట్లాడి ధైర్యపరచమని. అయ్యా, మీరు సహాయము చేస్తే తప్ప నాయనా మాకు సహాయము రాదు నాయనా. మీరు కృప చూపించండి రాజా. మీరు దయ ఉంచండి అయ్యా. అయ్యా, మీరు సహాయము చేస్తే తప్ప మాకెక్కడ సహాయం వస్తుంది? వాక్యంలోకి వెళ్ళబోచుండగా నీ దాసుని మరుగు చేసి నాతో మాతో అవసరమైనటువంటి మాటలు మీరు మాట్లాడి మమ్మలను వాక్యము ద్వారా బ్రతికించి బలపరచుమని, నీ మాట ద్వారా మాలో జీవము కలుగునట్లుగా మీ కృప చూపించుమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ఆలకిద్దాం. ఆయన మాట మనలను బ్రతికిస్తుంది. ఓ మనిషి శారీరకంగా బ్రతకాలంటే తాను శారీరక ఆహారాన్ని ఎలా భుజించాలో, ఆత్మీయంగా బ్రతకాలనుకున్న వ్యక్తి, ఆత్మీయంగా జీవించాలనుకున్న వ్యక్తి ఖచ్చితంగా తను దేవుని వాక్యాన్ని భుజించాలి. వాక్యాన్ని భుజించడం అంటే దేవుని వాక్యములోనే రాయబడి ఉంటుంది. ఆయన వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని. శరీరం బలపడడానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మ బలపడటానికి వాక్యం అంత అవసరం. అందుకని అనుదినం వాక్యాన్ని వినడం మనం అలవాటు చేసుకోవాలి. వాక్యాన్ని ఎక్కువ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో వాక్యాన్ని నేర్చుకోకపోతే చాలామంది అన్యుల దగ్గర లేదా మతోన్మాదులు, మత ఉగ్రవాదుల దగ్గర అపహాస్యం అవుతాం. మనము వాక్యాన్ని ఎంత బాగా నేర్చుకుంటే వాక్యం గురించి తప్పుగా మాట్లాడేటువంటి వారికి సమాధానం చెప్పగలుగుతాం. అందుకే ఎక్కువ వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికో సమాధానం చెప్పాలి అనడమే కాకుండా అది ఒక కారణమే తప్ప మనం వాక్యం నేర్చుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనము బలపడాలి, మనము నిలబడాలి, మనము స్థిరపడాలి. ఈ విషయాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకు ప్రతిరోజు వాక్యాన్ని వినాలి? నువ్వు బలపడాలి. బలపడితేనే నిలబడతావు, నిలబడితేనే స్థిరపడతావు, స్థిరపడితేనే ఆయన రాజ్యమునకై సిద్ధపడతావు, సిద్ధపడితేనే ఎత్తబడతావు, ఎత్తబడితేనే నువ్వు ఆయన రాజ్యంలో ఉంటావు. ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఒక మెట్లు లాంటివి. ఆ మెట్లు బలపడాలి, నిలబడాలి, స్థిరపడాలి, దేవుని కొరకు బ్రతకాలి, వాక్యము చేత ఆ ఉదక స్నానము చేయబడాలి. ఈ విషయాలన్నీ కూడా మనము బాగా నేర్చుకుంటూ ఉండాలండి. వాక్యం చేత మనం ఎప్పటికప్పుడు కడగబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ఉండాలి. వాక్యంలో ఉన్నటువంటి లోతైన విషయాలను గ్రహిస్తూ ఉండాలి. ఏదో వాక్యం చెప్తున్నారు కొంచెం సేపు, వాళ్ళు చెప్తారు మనం వినేసి పక్కకు వచ్చేయడమే అన్నట్లు కాదు. ఏం చెప్పారు? అసలు ఈరోజు దేవుడు ఏ కోణంలో మాట్లాడతాడు? కొంతమంది వాక్యం వినేటప్పుడు మాకు ఆల్రెడీ తెలుసండి, మేము ఎప్పటి నుండో వింటున్నామండి, మాకు తెలిసిన విషయమేనండి అనుకోకూడదండి. ఎటు నుంచి దేవుడు ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. చిన్నదే కదా అనుకోకూడదు. ఆ చిన్నదాని నుండే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. వాక్యం చెప్పే వ్యక్తిదేమి లేదు గాని ఆ వ్యక్తి వెనక నుండి నిన్ను బలపరుచుటకు, నిన్ను బ్రతికించుటకు, నీకు ఆదరణ కలిగించుటకు, నిన్ను స్థిరపరచుటకు దేవుడే తన దాసుని నిలబెట్టి నీతో మాట్లాడుతున్నప్పుడు
నీకోసం తన దాసుని ఏర్పరిచి ఆయన కొన్ని మాటలు కుప్పను తీసుకొస్తే ఆ మాటలను నువ్వు పట్టించుకోకుండా నిద్రపోతూ, లేదా ఏదో చెబుతూ ఉంటారని నిర్లక్ష్యంగా నువ్వు విన్నావనుకోండి, మాట్లాడాలనుకుంటున్న ప్రభువుని బాధ పెట్టిన వాడివవుతావు. మాట్లాడాలనుకుంటున్నటువంటి ప్రభువు హృదయాన్ని గాయపరిచిన వ్యక్తివవుతావు. అందుకనే జాగ్రత్తగా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, ఈ పూట దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఈ రోజుకి నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడని ప్రతి విషయాన్ని మనస్సు పెట్టి రాసుకోవడం కానీ, లేదా జ్ఞాపకంలో పెట్టుకోవడం కానీ, ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవటం కానీ చేయాలి. మీకు ఒక విషయం అందరికీ తెలుసు. గేదె పొలానికి గడ్డి తినడానికి వెళ్తే పగలంతా గబగబ గబగబ గబగబా తినేస్తుంది. సాయంత్రం వచ్చి ఏం చేస్తుంది? తాను తిన్నదాన్ని నెమరు వేస్తుంది. మనకు ఉదయకాల ప్రార్థన ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి మీకు కొంచెం సేపే వాక్యాన్ని చెప్పొచ్చు. కొంచెం సేపు, ఆ కొంచెం సేపే ఆ వాక్యాన్ని ఆ కొంచెం సేపే వాక్యాన్ని మీరు రోజంతా నెమరు వేసుకోవాలి. ఓహో, ఈరోజు టాపిక్ ఇది, మనం ఇలా ఉండాలి. నిన్నున్నాం ఒక 4 P అనేటువంటి వాటి గురించి చూసాం. ప్రైవేట్ ప్రేయర్, ఆ తర్వాత పాజిటివ్ టాక్, ప్రైజ్ అని, ఇలాంటి విషయాలన్నీ మనం చూసాం. అప్పుడు మనం ఏమనుకోవాలి? ఓహో, మనకి ప్రైవేట్ ప్రేయర్ ఉండాలి, ప్రేయర్ లేకపోతే దేవుడు ఒప్పుకోడు, ప్రేయర్ కంపల్సరీ మన జీవితాల్లో ఉండాలి, ప్రైవేట్ ప్రేయర్ మనకి చాలా అంటే చాలా అవసరము అని చెప్పి మనం అలాంటివి ప్రతిరోజు నేను బాగా ప్రేయర్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వస్తూ ఉండాలి. వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. పాజిటివ్గా మాట్లాడాలి. నేను ఇక నెగిటివ్ మాటలు నా నోట రాకూడదు. నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు చేస్తాడు అనేటువంటి వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎవరికైనా పంచుకుంటూ ఉండాలి. ఈరోజు ఏం చెప్పారు? ఓకే, ఈ మాటలు చెప్పారు కదా, దేవుడు మాట్లాడించాడు కదా, మనం ఇలా ఉండాలి కదా, ఈ వాక్యపు విషయాలే ఎక్కువ మాట్లాడండి. ఆమె ఏం చేసింది, ఈమె ఎటెళ్ళింది, వాడేం చేశాడు, ఇవన్నీ వద్దండి. వాటిని మాట్లాడుకోవడం ద్వారా మనకేమన్నా ప్రయోజనం ఉందా? కొంతమందికి ఎప్పుడు ఈ పనికిరాని ముచ్చట్లే. వాడు ఎటుపోయాడు, ఈమె ఎటొచ్చింది, ఇవన్నీ కూడా మనకు వద్దండి. అలా మనం మాట్లాడుకొని మాట్లాడుకొని చాలా నష్టపోతున్నాం. వద్దు. కొన్ని తెలియకుండానే, మనకు తెలియకుండా మనమే శాపం తెచ్చుకుంటున్నాం, కావాలని తెలియకుండా. అందుకని వద్దు వద్దు. కొన్ని పొరపాట్లు చేసి మన ఆత్మీయ జీవితాన్ని మనమే నాశనం చేసుకునేటట్లు ఉండకూడదండి. అర్థం చేసుకొని ఇప్పటి నుండైనా కాస్త దేవుని యందు శ్రద్ధ కలిగి, భక్తిలో శ్రద్ధ కలిగి, మాట విషయంలో, చూపు విషయంలో, తలంపుల విషయంలో, నీ ప్రవర్తన విషయంలో 1కి 2 సార్లు ఆలోచిస్తూ దేవునిలో ఎదుగు తప్ప లోకానికి, లోకపు మాటలను పట్టించుకోవద్దు. లోకులు మంచివారు కాదండి. లోకము బాలేదు. లోకమంతా పాపంతో నిండి ఉంది. లోకమంతా కూడా శాపపు ఊబిలాగా లోకం ఉంది. ఆ లోకంలో మనము ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించాలి. ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఓ ఆత్మీయమైనటువంటి వ్యక్తులుగా మనం కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. ఎందుకంటే అంత్య దినములందు జనులు స్వార్థపరులైపోతారు, కృతజ్ఞత లేనోళ్ళు అయిపోతారు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. నిజమే, ఈరోజు మనుషులు కృతజ్ఞత అంటూ కరువైపోతుంది. మేలు చేసిన వ్యక్తిని మర్చిపోతున్నారండి. ఒకప్పుడు నీ కష్టాల్లో నిన్ను ఆదుకున్న వ్యక్తిని, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కొరకు ఆలోచించిన వ్యక్తిని, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ గురించి శ్రద్ధ తీసుకున్నటువంటి వ్యక్తిని నువ్వు ఎలా మర్చిపోతావు? ఎలా మర్చిపోతావు? అసలు దేవుని పిల్లలుగా మనం అంత కృతజ్ఞత లేని వారిగా ఉండొచ్చా చెప్పండి? నీ దేవుని మనస్సు, దేవుని కోసం ఎవరైనా కొంచెం చేస్తే తరతరాలు వారిని దీవించే మనస్సు కలిగిన దేవుని బిడ్డవు నువ్వు. సొలొమోను చేసినటువంటి పనులకి సొలొమోనుని దేవుడు చంపేయాలండి. వాస్తవంగా నిజం చెప్తున్నాను. సొలొమోనుని దేవుడు అంతం చేసేయాలి. కానీ సొలొమోనుని ఎందుకు అంతం చేయలేదు దేవుడు చెప్పండి? దావీదుని బట్టి. దావీదును బట్టి. దావీదు దేవుని గూర్చి ఆలోచిస్తే, దావీదుకి దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి, కృతజ్ఞత కలిగిన దేవుడు
దావీదును బట్టి సొలొమోను మీదకి హాని రానివ్వలేదు. చాలాసార్లు చెప్తాడు దేవుడు, నిన్ను బట్టి దావీదు, నిన్ను బట్టి, నిన్ను బట్టి. ఈరోజు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఈ కృతజ్ఞత లేని మనస్సు మనలో ఎందుకు వస్తుంది? సాయం చేసిన మనిషిని ఎలా మర్చిపోతున్నావు? నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తిని ఎలా మర్చిపోతున్నావు? నీ కొరకు కన్నీరు కార్చి నీ గురించి ఆలోచించి నీ మీద శ్రద్ధ తీసుకున్నటువంటి వ్యక్తిని ఎలా మర్చిపోతున్నావు? కొంతమంది, ఒక వ్యక్తి 99 మేలులు చేశాడు, ఏదో ఒక మాట తొందరపడి ఆవేశంలో అన్నాడు అనుకోండి, ఆ మేలులన్నీ మర్చిపోతారు. నన్ను అన్నాడు, నన్ను అన్నాడు. మనిషి మారిపోయాడండి. మనిషి ఇలా, ఒకప్పుడు నీ కోసం ఆ మనిషి కన్నీరు కార్చి ప్రార్థన చేయలేదా? ఒకప్పుడు నీ కోసం ఆ మనిషి నీ మీద శ్రద్ధ తీసుకోలేదా? కృతజ్ఞత లేని మనస్సు మనకు ఉందంటే దేవుడు దీవెనలు మనం పోగొట్టుకుంటాం. సరే, మనుషుల విషయంలో కృతజ్ఞత చూపకపోయినా పర్లేదండి, దేవుని విషయంలో కూడా కృతజ్ఞత ఉండట్లేదు ఈరోజు మనుషులకి. దేవుడు నీకు అన్ని మేలు చేస్తే ఆయన విషయంలో ఆయన కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? కృతజ్ఞతాస్తుతులు మనస్ఫూర్తిగా దేవునికి ఎంతమంది చెప్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, నాకు చేసిన మేలులు బట్టి నీకు స్తోత్రమయ్యా, నాకు నా ఎడల చూపిన కృపను బట్టి స్తోత్రమయ్యని ఎంతమంది కృతజ్ఞతలు దేవునికి చెప్తున్నారు? ప్రతిరోజు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెబుతానన్న వాళ్ళందరూ ఒకసారి అన్మ్యూట్ చేసి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. 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 చెప్తున్నారా? నిజం చెప్తున్నాను, కృతజ్ఞత కలిగినటువంటి మనస్సు దేవుని విషయంలో మనకుందా? అసలు మీరు అంటున్నారు, దేవుని కోసం కొంతమంది ప్రాణాలు అర్పిస్తుంటారు, దేవుని కోసం కొంతమంది అన్నీ వదిలేసుకుంటారు, దేవుని కోసం కొంతమంది అసలు ఏమి పట్టించుకోరు, దేవుడు దేవుడు అంటారు. ఎందుకంటే నిజం చెప్పాలంటే దేవుడు చేసినటువంటి మేలులకు ఏం చేయాలో అర్థం కాక, దేవుడు నా కొరకు అంత చేసినప్పుడు ఆయన కోసం నేనేదైనా చేయాలి. ఒక వ్యక్తి ఒక పొరపాటు చేస్తేనే కోపం వచ్చి దండిస్తాం, కోపం వచ్చి గద్దిస్తాం, కోపం వచ్చి వారిని మనం ఎలా అయినా మాట్లాడేస్తాం. కానీ మనం ఎంత పాపం చేసినా, మనం ఎంత తప్పు చేసినా, నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నటువంటి విధానం, ఆయన ప్రేమిస్తున్నటువంటి తీరు ఎంత కృతజ్ఞతాస్తుతులు చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అందుకే దైవజనులు పాడుతారు, వేణోళ్ళ కొనియాడిన, 1000 నోళ్ళు కలిసి నిన్ను కొనియాడిన, నువ్వు చేసిన మేలులకి నా ఆశ తీరదయ్యా. సరిపోదు 1000 నోళ్ళు కలిసిన, వేవేల విస్తార నదులంతా విస్తార తైలం నా దగ్గర ఉన్నా, అయ్యా నీ మేలులు, నీ కృతజ్ఞతల్ని మర్చిపోలేనయ్యా అంటున్నారు. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న చిన్నపాటి అంశం, దేవాతి దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి? ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే త్వరగా 2-3 మాటలు మీకు చూపించి నేను ముగిస్తాను. మీ అందరికీ తెలిసిన మాటలే. కృతజ్ఞత మనస్సు ప్రభు విషయంలో మనకు తగ్గిపోతుంది. అది గమనించి ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెబుతూ ఉండాలో కొద్ది మాటలు చూడండి. త్వరగా 118వ సంకీర్తన 28వ చరణం, దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఈ పూట అంశం 118:28. 118 అంటే మళ్ళీ ఏ పుస్తకం అనొద్దండి, చదవాలి త్వరగా. నీవు నా దేవుడవు, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా భక్తుడు దేవుడు, అంటాడు, అయ్యా నీవే నా దేవుడవు, అందుకే నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నువ్వు నా దేవుడవు కాబట్టి, నువ్వు నా దేవుడవు, నన్ను కన్నావు, కొన్నావు, నన్ను రక్షించావు, నేను నిన్ను కలిగి ఉన్నాను, అందుకే నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెప్తాను. ఈరోజు దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలో తెలుసా? ఎవరు పడితే వారిని, దేన్ని పడితే దాన్ని దేవుళ్ళుగా భావించేటువంటి దేశంలో మనం ఉన్నాం. భారతదేశం చాలా గొప్ప దేశం.
భారతదేశంలో నిజంగా పుట్టడం నిజంగా దేవుడిచ్చినటువంటి ధన్యతే, కాదనట్లేదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఓ దురాచారం ఏమిటంటే, దేన్నైనా దేవునిగా కొలిచేటువంటి దేశం ఈ దేశం. అంటే అందరూ అలా ఉంటారా అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పను. మన దేశం గొప్పదే. కానీ మనుషులు కొంతమంది దేన్ని పడితే దాన్ని దేవుడు అనేస్తారు. ఓ వేప చెట్టుకి ఈ మధ్య కాలంలో ఏదో చిన్న వింత జరిగింది. కొమ్మ ఏదో విచిత్రంగా వచ్చింది. వెంటనే వారం రోజులకే దాని చుట్టూ అన్ని కట్టేసి దానికి పూజలు చేయడం ఆరంభించేశారు. ఎక్కడైనా వింత జరిగితే చాలు, ఓ అది దేవుడు 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 అని నమ్మేస్తారు మనుషులు. అలాగా మేము చిన్నపిల్లలప్పుడు ఓ పందికి ఇంకొక పంది పుట్టింది. ఆ పంది పుట్టేటప్పుడు కాస్త ముక్కు దగ్గర కొంచెం పేగు కొంచెం పొడుగ్గా వచ్చింది. ఇంకా చెప్తారు కదా, ఒకళ్ళు అన్నారంటే ఇంకొకరు మొత్తం గుణింతమంతా చదివేస్తారు. ఆ పందికి ఏనుగు పుట్టిందని చెప్పి దానికి పూజలు చేసి గుడి కట్టేసి అది చేసి ఇది చేశారు. తర్వాత తెలిసింది ఏంటంటే పందికి పుట్టింది ఏనుగు కాదు, పందికి పుట్టింది పందే, పేగు కొంచెం పొడుగు వచ్చింది, అందుకే ముక్కు దగ్గర తొండంలాగా వచ్చిందని చెప్పి చెప్పారట. అలాగే కొంతమంది ఈ దేశంలో ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు. ఈ మధ్య కాలంలో గుజరాత్లో ఒక చెత్త బుట్టను కంగారు తెలుసు కదా, కంగారు అంటే కంగారు పట్టం కాదు, కంగారు జీవి, దాని జీవిలాగా చెత్తబుట్టు బయట పెట్టారు. దాని పొట్ట భాగంలో చెత్త వేసేటట్లు పెట్టారు. కొంతమంది ఉంటారుగా, ఇదే విగ్రహం ఏమోనని దాని దగ్గర ఒకడు కొబ్బరికాయ కొట్టాడు, దానికి నమస్కారం పెట్టాడు. ఒకడు పెట్టాడంటే చాలు మొత్తం పెడుతున్నారు, దాన్ని ఒక గుడి చేశారు. తర్వాత ఉండారు, బాబు అది చెత్తబుట్ట నాయనా, అది చెత్తబుట్ట అని చెప్పాక వాళ్ళు తెలుసుకొని అవునా అన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరినో తక్కువ చేయాలని కాదు. ఇట్లాంటి పరిస్థితులలో ఇటువంటి వ్యక్తుల మధ్య జీవము కలిగిన దేవుణ్ణి మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరెవరో ఎక్కడెక్కడో రాళ్ళు రప్పలు ఈ సృష్టిని ఆరాధిస్తుంటే సృష్టిని కాదు, సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధిస్తున్నాం మనం. అందుకే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. నాయనా నిన్ను నమ్ముకునే భాగ్యం నాకు ఇచ్చావయ్యా. చెట్టును పుట్టను రాళ్ళను రప్పులను ఆరాధిస్తున్నారు, వారి నమ్మకాలు వారి. కానీ మనము జీవము కలిగిన దేవుడు, వాటిని సృజించిన దేవుడు, అలాంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. అందుకే నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమైన ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి కలుగున్నందుకు అనుదినం స్తోత్రం చెప్పడం నేర్చుకో. ప్రతిరోజు అయ్యా నిన్ను నమ్ముకునే భాగ్యం నాకు ఇచ్చావు. ఎవరికి దొరికింది ఈ భాగ్యం? గనులకు లేదే ఈ భాగ్యం, ధనవంతులకి బలగమున్న వారికి లేదే ఈ భాగ్యం. నీకు కలిగినది భాగ్యం. ఏదో అనుకోకుండా యాదృచ్ఛికంగా కలిగింది కాదు. దేవుడు నీ పట్ల ఓ ప్రణాళిక కలిగి, దేవుడు నీ పట్ల ఓ ఆలోచన కలిగి నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమే ఇది. ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి అనుదినం ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. భక్తుడేమన్నాడు అక్కడ? నీవే నా దేవుడవు నీవేనయ్యా, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నువ్వు నా దేవుడవు, నిన్ను గణపరిచెదను. నువ్వు నా దేవుడు అయ్యా, నిన్ను గణపరుస్తాను, నేను కలిగి ఉన్నానయ్యా చాలు నాకు అని దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, ఆయన్ని నమ్మినందుకు, ఆయన బిడ్డలమైనందుకు అనుదినం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తరువాత 118 1వ వచనం చదవండి, అక్కడే ఉంటుంది. యెహోవా దయాళుడు, కృప నిరంతరము నిలుచును. ఆయన కృప నిరంతరము నిలుచును. కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకో తెలుసా? ఆయన దయగలిగిన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన కృపను బట్టి మనం అనుదినం ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. రక్షించినది కృప, నిలబెట్టినది కృప. యోగ్యత లేని వ్యక్తి, అర్హత లేని వ్యక్తి ఆయన దయను పొందుకునేటట్లుగా, అసలు మనం ఎవరమండి? మన గతాన్ని ఆలోచిస్తే
ఆ పరిశుద్ధుడైన దేవుని బిడ్డలుగా పిలువబడటానికి తీసి పక్కన పెడితే దేవాని పిలవడానికి కూడా మనకు అర్హత లేదు. అటువంటి పాపిష్టి మనుషులు, ఈ లోకంలో ఉన్న పాపములన్నిటిలో అవగాహన కలిగినటువంటి పాపిష్టి మనుషులు అయిన మనలను ఆయన ప్రేమించి మన ఎడల ఆయన కృపను అప్పుడప్పుడు చూపించట్లా, నిరంతరం ఆయన కృపను మన ఎడల విస్తరింపజేస్తూనే ఉన్నాడు. మన ప్రయాణాల్లో కృప చూపిస్తున్నాడు, మనం వాడబడుటకు కృప చూపిస్తున్నాడు. ప్రతి విషయంలో ఆయన కృప నిరంతరం నిరంతరం పాడతామే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఆయన కృపని నిత్యము 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 మన ఎడలు చూపిస్తున్నాడు. ఒక్క అరగంట ఆయన కృప మన ఎడల చూపడం ఆపేస్తే, ఒక అరగంట, ఒక 5 నిమిషం, 1 నిమిషం మనం చేసిన పాపానికి శాపం అలా వచ్చి పడిపోద్ది. కానీ నిరంతర కృపతో, అందుకే భక్తుడు అంటాడు, ఆయన కృప నిరంతరం ఉండను, ఆయన కృప నిరంతరం ఉండను, ఆయన కృప నిరంతరం. అయ్యా నీ కృప వర్ణించలేని, నీ కృప గొప్పదయ్యా, నీ కృప నిరంతరం ఉండాలయ్యా, ఇంత గొప్ప కృప నిరంతరం ఉండాలని భక్తులు అందుకేనండి కోరుకున్నారు. ఆయన కృప నిత్యం ఉండేది. ఆ నిత్యం ఉన్న కృపను బట్టి మనం ఏం చేయాలా? ఆయన దయ మన ఎడలో చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా? ఒక కీర్తన అంతా ఉంటుంది, ఆయన కృప నిరంతరం, ఆయన కృప నిరంతరం. 136 అనుకుంటా, 136 కీర్తనలోనే ఆయన కృపని, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరం ఉందను. 136:2 చదువుతున్నాను నేను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉందను. ప్రభువుల ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు? ఆయన కృప నిరంతరం ఉందను. ఆయన ఒక్కడ మహత్య కార్యములు చేయవాడు. ఎందుకు? ఆయన కృప నిరంతరం ఉంది కాబట్టి మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఆయన జ్ఞానం చేత ఆకాశం కలిగింది. ఎందుకు? ఆయన కృప నిరంతరం ఉంది కాబట్టి. ఆయన కృప చేత భూమి మీద నీళ్లను పరిచాడు, గొప్ప జ్యోతులను నిర్మించాడు, సూర్యుని చేశాడు, చంద్ర నక్షత్రములను చేశాడు. ఐగుప్తు దేశంలో ఆయన కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఫరో సైన్యాన్ని నీటిలో ముంచాడు. అరణ్యముల ప్రజలను తోడుకొని వచ్చాడు. రాజులను హతం చేశాడు. గొప్ప రాజులైన బాషాను, ఓగుగును కూడా హతం చేశాడు. దీన దశలో ఆయన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 136:23 ఉంటుంది చూడండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు? ఆయన కృప నిరంతరం ఉండింది కాబట్టి. అందుకే ఆయన కృప ఎప్పుడు ఉండాలి. దీన దశలో ఉంటే, దీన దశ అంటే లైఫ్లో, జీవితంలో ఒక భాగంలో అందరూ మనల్ని విడిచిపోతారు. అలాంటి దీన దశలో కూడా మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అందుకే ఆయన కృప నిరంతరము. శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించాడు. ఆయన కృప నిరంతరము. సమస్త జీవులకు ఆహారం ఇస్తున్నాడు. పస్తు ఉండక అనుదినం పోషిస్తున్నాడు. అన్నిటికీ కారణమైనది ఏంటి? కృప, కృప, కృప. ఇంత గొప్ప కృప ఉంటే ఆయన కృతజ్ఞతలు చెప్పవా? ఆయన దయా కృపను బట్టి అనుదినం మనం కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభువా నీకు వందనాలు, నా ఎడల నువ్వు ఇంత కృప చూపిస్తున్నావయ్యా. ఒకసారి కొంచెం సేపు కృప గురించి ఆలోచించండి. ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత నీ కంట కన్నీరు రాకపోతే అప్పుడు అడుగు. కృప అంత విస్తారమైన కృప నీ ఎలా చూపిస్తున్నాడు. దయచేసి కృపను వ్యర్థం చేయొద్దు. కృప చూపిస్తున్నాడుగా అని పాపిష్టి పనులు చేయొద్దు. కృప ఉందిగా అని తెలిసి పాపంలో పడొద్దు. కృప ఉంది కదా అని ఏముందిలే అన్నట్లుగా దేవునికి నచ్చని హేయమైన కార్యాలు చేయొద్దు. ఆయన ఎడలు కృప చూపిస్తున్నాడు. ఆ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. 75వ సంకీర్తన 1వ వచనం. 75వ సంకీర్తన 1వ వచనం. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
నీవు సమీపముగా ఉన్నావని నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అసాపు కీర్తనలో భక్తుడు అంటాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాం. ఎందుకో తెలుసా? నువ్వు సమీపంగా ఉన్నావు. నీవు సమీపంగా ఉన్నావు కాబట్టి నేను కృతజ్ఞతలు చెప్తున్నానయ్యా. ఇక్కడ నీవు అన్న చోట్ల నామము అని ఉంటది. అంటే నీ నామము మాకు సమీపంగా ఉంది, నువ్వు మాకు సమీపంగా ఉన్నావు, అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. 3, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఒక్కొక్క సందర్భంలో మనుషులు మనకి సమీపంగా ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు. వాళ్ళ ఇష్టం. ఇష్టమైతే మాట్లాడతారు, కష్టమైతే మానేస్తారు. ఇష్టమైతే నువ్వే నా ప్రాణం అంటారు, ఎక్కడ లేనంత ప్రేమను చూపిస్తారు. ఆ ప్రేమను మన ఎడల విస్తరింపజేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి నచ్చపోతే మనల్ని చూసి కూడా మొక్కం తిప్పేసుకుంటారు. వాళ్ళ ఇష్టమైతే సమీపంగా ఉంటారు, లేకపోతే దూరంగా ఉంటారు. మనిషి స్వభావం అంతేనండి, మనిషి బుద్ధి అంటేనండి. కానీ ఇంకొక మాట చెప్పనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ దేవుడు నీకు సమీపంగానే ఉంటాడు. పాపం చేస్తే దేవుడు విడిచిపోతాడు అని నేను అననండి. ఎందుకంటే ఎలా నా బిడ్డని నీ పాపంలో నుండి బయటికి తీసుకురావాలని తన దాసుల చేత ఏదో ఒకటి నీకు చెప్పించడం, నిన్ను ఎలా అయినా కూడా పరిశుద్ధునిగా మార్చాలని ఆయన ప్రయత్నిస్తూ ఉండేవాడే. కానీ దూరం అయిపోయే దేవుడు కాదు. మనం దూరం అయిపోయామండి, మన పాపాన్ని బట్టి మనమే ఆయనకి దూరంగా వచ్చేసాం. కానీ ఆయన మనకి ఎప్పుడు సమీపంగానే ఉంటాడండి. విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. మనమే ఈ లోకం, పాపం, ఈ సరదాలు, వీటిని బట్టి మనం దేవునికి ఒక్కడుగు దూరం వేసిన ఇప్పటికీ చేతులు చాచి పిలుస్తూనే ఉన్నాడు. రా బిడ్డ అంటున్నాడు. అయ్యా నేను ఇంత పాపం చేశానంటే, నీ గతం కాదురా, నా దగ్గరికి రా, ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నానంటాడు ఆయన. అంత గొప్ప దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. అందుకే ఆయనకు దూరం అవ్వద్దయ్యా. అందును బట్టి ఆయన కృతజ్ఞతలు చెప్పు. ప్రభువా, నా పాపాన్ని బట్టి కానీ నేను ఏ స్థితిలో ఉన్నా నాకు సమీపంగా ఉన్నావు. పిలిచిన వెంటనే పలికావు. పాడతాం, పిలిచిన పలికే దేవ అంటే ఏంటి అర్థం? పిలిస్తే పలుకుతున్నాడంటే దూరంగా ఉన్నాడనా, సమీపంగా ఉన్నాడనా? చెప్పండి మీరు. దూరంగా ఉంటే పిలిస్తే పలుకుతారా? పలుకరు. ఇప్పుడు పిలిస్తే పలుకుతున్నారంటే అర్థం ఏంటి? సమీపముగా ఉన్నాడని. సమీపంగా ఉన్నాడు కాబట్టి కృతజ్ఞతలు చెప్పవా? నీతో, నీ ప్రక్కన నీతో ఉంటూ ఎల్లప్పుడూ నిన్ను బలపరుస్తున్నాడు ఆయన. అందుకని కృతజ్ఞతాస్తుతులు చెప్పు. ప్రభువా, నువ్వు నాకు సమీపంగా ఉన్నందుకు నీకు స్తోత్రమయ్యా. నీ స్తుతులు చెప్పడమే కాదు, కృతజ్ఞత భావనతో బ్రతకాలి ప్రతిరోజు. నాకు సమీపంగా ఉన్నావు, నా తోడున్నావు, నా సమీపంగా. ఎవరు సమీపంగా ఉండరండి ఒక్కోసారి, కానీ మనకు సమీపంగా ఉంటున్న ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. 3 మాటలు మీకు చెప్పాను. ఒకటి, ఎందుకు చెప్పాలి కృతజ్ఞతలు? స్వరాలు ఎత్తాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి? నెంబర్ 1, ఏంటండి మౌనం అయిపోయారు? చెప్పాలి. మనం ఎందుకు చెప్పాలి దేవుని కృతజ్ఞతలు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీవే నా దేవుడు. ఆయన మన దేవుడు కాబట్టి మనం కృతజ్ఞతలు చెప్పాలి. మా అర్థం అవ్వట్లేదా? నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది బ్రదర్. అర్థమవుతున్నాయండి. దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలో అర్థమవుతుందా? ఏదో సూత్రం కాదు. ఆయన ఈ కృతజ్ఞత మనుషుల ఎడలు చూపించపోతే చూపించిపోయావు, దేవునికని చూపించాలి. దేవుడు మనకు అన్ని మేలులు చేస్తున్నా, ఎందుకు చెప్పాలో కూడా చెప్తున్నా. ఆయన మన దేవుడు కాబట్టి మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన కృప మన ఎడల ఉన్నది కాబట్టి కృతజ్ఞతలు చెప్పాలి.
ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి కృతజ్ఞతలు చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. ఈ 3 ముఖ్యమైనవి చెప్పాను. ఈరోజైనా కృతజ్ఞత భావనతో ముందుకెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి, అయ్యా కృతజ్ఞత లేని వ్యక్తిగా నేను ఉండకూడదు, కృతజ్ఞత కలిగి ఉండినట్లు సహాయం చేయి. మనందరూ ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, ఆశ్చర్య కార్యములు జరిగించువాడా, నీకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన, కృతజ్ఞత లేని వ్యక్తులుగా మేము ఉండకూడదు. నీవు మా తోడున్నావని, మేము నిన్ను కలిగి ఉన్నామని నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు దేవా. అయ్యా, నీ కృపను బట్టి స్తోత్రాలయ్యా. నువ్వు మాకు సమీపంగా ఉన్నందుకు స్తోత్రాలయ్యా. కృతజ్ఞత మనసు అందరికీ నేర్పించమని, వెతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఏదో విన్నాం వెళ్ళిపోయామని కాదు, వాక్యం ద్వారా ఓ మార్పుని నీ బిడ్డలో మీరు కలిగించి, నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. ఆర్థిక సమస్యలు చేత ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయండి. రోగంతో ఉన్న వారికి మీ నామంలో విడుదల, స్వస్థతను మీరు ఇవ్వండి. మనశ్శాంతి లేని వారికి సంతోషం, సమాధానం లేని వారికి సమాధానం, ప్రయాణాలు చేస్తున్న వారికి కాపుదల, పని చేస్తున్న వారికి కాపుదల, ప్రతి ఒక్కరి కుటుంబాల చుట్టూ కంచె వేసి ప్రమాదాలు, వైరస్లు, రోగాలు, మరణ అపాయాల నుండి తప్పించి క్షేమముగా, సజీవులుగా, ఆరోగ్యవంతులుగా నీ బిడ్డలను కాపాడి వారి పక్షాన మీరుండి కృప చూపించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలక్క, వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్.